మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, నాతోటి దైవ సేవకులకి, దైవ సేవకురాండ్రికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే, చదవండి కొంచెం గట్టిగా ఎవరో ఒకరు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సభలలో ఆయా సమయాలలో దేవుడు నిర్ణయించిన సేవకులను నిలబెట్టుకొని శుభ సందేశాలు ప్రభు మీకు దయచేస్తూ ఉన్నాడు. ఈ 3 రోజులు ఈ యొక్క సభల మూలంగా ఒక సేవకునిగా నా హృదయంలో ఉన్న ఆశ, రకరకాల కలవరాలు, సమస్యలు, నెమ్మది లేని పరిస్థితులు, అనారోగ్యాలని ఏయో ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ సభల మూలముగా దేవుడు విశ్రాంతి, శాంతి, సమాధానము నిండుగా ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా. మనము మాత్రమే కాదు, ఇప్పటికే గత రాత్రి ఈ ఓపెనింగు, ఈ సభలను చూసి ఒంగోలు పట్టణము ఉలిక్కి పడి ఉంటుంది. ఏదో జరుగుతున్నాయి అనుకునింటారు, కానీ మన యూట్యూబులు చూసేసి ఆశ్చర్యపోయి ఉంటారు. కళ్ళారా చూడడానికి రాజన్న గారు చెప్పినట్టు నిండింది, ఈరోజు పొంగుతుంది, రేపు పొర్లి 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 పొంగును గాక. ఇది ఈ పట్టణానికి, చుట్టుపక్కల గ్రామాలకే ఆశీర్వాదం కలగాలి. ఇంత ప్రయాస, ప్రజల క్షేమం, ప్రజల సమాధానం, ప్రజల సంతోషం. హల్లెలూయా. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. మీ పరిస్థితి చూస్తే తప్పక సమస్త భారాలు తొలగిపోయి సమాధానముతో, నెమ్మదితో, విశ్రాంతితో ప్రభు నడిపించును గాక. చెబుదాం అందరం హల్లెలూయా అనుకుంటాం, కానీ ఇదే చాలా కష్టం. ఏ సమయంలో ఏ పక్క నుంచి ఏ పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. చూడండి, యోబు గ్రంథంలో 3వ అధ్యాయం 26వ వాక్యం. యోబు గ్రంథం 3వ అధ్యాయం. అమ్మా పర్లేదు, నవ్వుతా చదువుతున్నా కాబట్టి నీకు సంబంధించింది కాదు అది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఈ మాటలు ఏదో లోకంలో వ్యసనాలలో పడో, బలహీనతలో పడో, శాపములో చిక్కుకున్న వ్యక్తి చెప్పట్లేదు. దేవుని చేతనే యథార్థవంతుడు, నీతిమంతుడని పిలువబడగలిగిన వ్యక్తికి కూడా ఈ విధంగా నాకు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు అని చెప్పడానికి గల కారణం శరీరంలో రోగం. ఈ రోగం ఉంటే ఎలా వస్తుంది? నెమ్మది ఎలా వస్తుంది? విశ్రాంతి ఎలా వస్తుంది? పడుతున్న బాధ, సూటిపోటి మాటలు, ఇలాంటి పరిస్థితులు మనకి కనపరచబడుతున్నాయి. ఒకరోజు మందిరంలో నుంచి బయటికి వెళ్దామని వచ్చి మందిరం ముందు నిలబడ్డాను.
గేట్ వేసింది. బయట ఏడుపు వినపడుతుంది. ఒక తల్లి ఏడుస్తూ ఉంది. ఓయమ్మ ఓ నాయనా అంటుంది. నేను ఏమైందో పాపము అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా వార్త వచ్చిందేమో, ఎవరైనా పోయారని వచ్చిందేమో అనుకుంటా ఉన్నా. అంతలోపల ఓ అనిల్ అన్న ఓ నాయనా అని మళ్ళీ నా పేరు కలిపింది. రోడ్డు మీద అటు పోయేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు ఏమనుకుంటారు, పాపం అనిల్ పాస్టర్ గారు పోయారేమో, ఆమె బలమైన విశ్వాస అభిమాని వచ్చి ఏడుస్తుంది అనుకుంటారేమోనని గేడు దేశం అర్జెంటు లోపలి వీలు ఆమెనని చెప్పాను. ఏమైందమ్మా అన్న. హాస్పిటల్కి వెళ్ళానయ్యా, బీపీ వచ్చిందని చెప్పారయ్యా. బీపీ వస్తే మెదడు స్ట్రోక్ వస్తుందంట కదా, గుండె జబ్బు వస్తుందంట కదా, ఊపిరితిత్తులు ఇవన్నీ చెబుతూ ఉంది. పిచ్చిదానా, బీపీలు షుగర్లు ఎంతమందికి ఉన్నాయి సంఘంలో? ఎవరికి లేని మరణ భయం నీకు వచ్చింది. రోడ్డు మీద చేరి ఓ అనిల్ అన్నా అంటే ఏమనుకుంటారు? ఓ వెళ్ళి పులిపిటి దగ్గరికి పోయి ఓ ఏసయ్య అని ఏడుపో. స్తోత్రం, హల్లెలూయా. రోగం అని అంటే ఒక్కసారి కలవరపడిపోతా. ప్రియమైన వారులరా, నెమ్మది లేదు, సుఖము లేదు. స్తోత్రం, హల్లెలూయా. తింటున్న హాస్పిటల్ చూడండి, మాత్రలు వేస్తూనే ఉంటారు, సూదులు పొడుస్తూనే ఉంటారు, సెలైన్లు పెడతానే ఉంటారు, బలమైన తిండి పెడతానే ఉంటారు. మొఖాలు మట్టుకు అక్కడ ఉన్నంతవరకు రోగము మనకి నెమ్మదినివ్వలేదు. ఇంకొక మాట కూడా చదవండి. 55వ కీర్తన 3వ వాక్యం. 55వ కీర్తన 3వ వాక్యం. ఇక్కడ శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూల్గుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. ఇంకా శత్రువులున్నా, మన మీద నేరారోపణలు చేసే వాళ్ళున్నా, పొరపాటున వారు మన కంటికి కనపడినా, బయట అయినా సరే సంఘంలో అయినా సరే, కంటికి కనపడితే చాలు ఉన్న నెమ్మదంతా పోతుంది. ఇక్కడ చెప్తున్న మాట, రోగం ద్వారా నెమ్మది లేదు, శత్రు భయం ఉంది, శత్రు శేషం ఉంది, నేరారోపణ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే పళ్ళు పటపట పటపట కొరకాలనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బంధువుల మధ్యలో కానీ ఎక్కడైనా శత్రువు అనేవాడు ఉంటాడు కదండి. వీటి ద్వారా నెమ్మది లేదు. ద్వితీయోపదేశకాండంలో ఇంకొక మాట ఉంది, ప్రాణభయం, అదో నెమ్మది లేదు. ఇలాంటి పరిస్థితులు మనకి ఎన్నో ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఈ సభలలో ప్రభు తెలియజేస్తున్నాడు, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకన్నా వరం మనకొకటి లేదు, ఇంకొకటి లేదు. ధనమో మరొకటో కాదు. నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా ఏ సమస్యతో వచ్చినా, ఏ పరిస్థితుల్లో వచ్చినా అవన్నీ దేవుడు కొట్టివేసి మీ నోటి నిండా నవ్వు కలగజేసి, ఆ సభలకి వెళ్ళాను, నూతన మందిరము ప్రారంభోత్సవం మందిరంలో పాలుపొందులు పొందాను, మా సమస్యలన్నీ కొట్టివేసి దేవుడు మాకు విశ్రాంతిని కలగజేశాడు, నెమ్మదిని కలగజేశాడు, ఆరోగ్యాన్ని కలగజేశాడు, సమస్త భయాందోళన నుంచి విడిపించాడు, మా అక్కర్లు తీర్చగలిగిన వాగ్దానాల చేత మమ్మల్ని బలపరిచాడు. ఇలాంటి కార్యములు మీలో ప్రతి ఒక్కరిలో జరిగితే ఇంత ప్రయాస, చాలా ప్రయాస, ఇంత ప్రయాస అన్నీ మర్చిపోయేటట్లు, ప్రయాసకు తగిన ప్రతిఫలాలు మీ బ్రతుకులలో కలిగేటట్లు కృప కలిగిన నా దేవుడు సహాయము చేయునుగాక. చెబుదాం హల్లెలూయా. కొన్ని మాటలు లేఖనాల్లో నుంచి దైవ వాక్యము మనం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సారీ,
14వ వాక్యం. 14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను అనెను. ఇది మనము చదువుకుంటున్న మాటే. దైవజనులు మోషే ప్రజల పరిస్థితులను బట్టి ప్రభువుని వారు కోరుకుంటున్నారు. ఈ భారాన్ని నేను ఒక్కడనే మోయాలా, ఇంకొకరు ఎవరైనా నాతో ఉంటే బాగుంటుంది కదా, ఈ భారము వారు కూడా భరిస్తారు కదా. భరించలేని భారం. నిజమే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత భారమైన పరిస్థితులు మనము గమనిస్తూ ఉన్నప్పుడు, మరి ఈ పరిచర్య విషయంలో నాకు తెలిసి గుడారాల పండగ అయిన తర్వాత నుండి ఈ ప్రాంత సేవకులకు కానీ మరి విశ్వాసులకు కానీ అసలు రెస్ట్ అనేది ఉండిండదు. చూస్తున్నాం ఈ ఏర్పాట్లన్నీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే అంటాడు, ఇంత లక్షల కాల్వం కలిగిన పరిస్థితులు నేను ఒక్కడనే మోయాలా, అలసట చెందిన వ్యక్తిగా కనపరుస్తూ ఉంటే దేవుడు వాగ్దాన రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. చెబుదాం అందరం హల్లెలూయా. మన భారాలు, మన పరిస్థితులు ఎన్ని ఉన్నా ప్రియమైన వారలారా, అవి మోయలేని పరిస్థితులైనా మనం ఆరాధన చేస్తున్న కృప కలిగిన దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి మన భారాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మరల్చి సంతోషభరితముగా ప్రభువు చేయుటకు నమ్మదగిన సహాయకుడు. చెబుదాం హల్లెలూయా. వాక్యములో మనము చూస్తూ ఉన్నాం, విశ్రాంతిని కలగ చేస్తాను. నువ్వు వెళుతున్న రాబోయే దినాలలో అది ఎంత భారమైనా, ఏ పరిస్థితులైనా, నువ్వు వెళుతున్న ప్రతి చోట సంతోషంగా సమాధానంగా నీవు అడుగులు వేస్తావు. వాగ్దానపూరితంగా ప్రభు తెలియచేస్తున్నటువంటి మాటని మనము గమనిస్తూ ఉన్నాం. ఒక సహోదరు ఒక కంప్లైంట్ చేసింది, మా ఆయనకి చెప్పండి పాస్టర్ గారు, ఏమైందమ్మా అన్న. ఆయన అసిస్టెంట్ ఇంజనీర్ కదండి. ఉదయం 10 గంటలకు డ్యూటీకి వెళ్ళేవాడు, సాయంత్రం 5 గంటలకు వచ్చేవాడు. ఈ మధ్య తెల్లారి 4 గంటలకే పోతున్నాడు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు. మళ్ళా 9 గంటలకు వస్తాడు, గబో స్నానం చేసి వెళ్తాడు. తెలిసిన వ్యక్తే. ఏంటన్నా అంత పెద్ద ఉద్యోగం చేస్తూ తెల్లారి 4 గంటలకు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. 2 కుమార్తెలు ఉన్నారు. మొన్న ఈ మధ్య నా భార్య డెలివరీ అయ్యి 3వ కూతురు పుట్టింది. ఈ 3 కూతుర్లకి చదివించి వివాహం చేయాలంటే చాలా ఖర్చుతో కూడగా. అందుకని ఉదయం 4 గంటలకు లేచి పేపర్ వేయడానికి పోతున్నాను. అసిస్టెంట్ ఇంజనీర్ మంకీ క్యాప్ పెట్టుకొని ఏదో డబ్బులు వస్తాయని కొంచెం పోగేసుకుందామని వెళ్తున్నాను. భార్య అంటది, ఆరోగ్యం దెబ్బతింటది కదా. శ్రమతో కూడిన పరిస్థితులు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి చోట విశ్రాంతిగా నేను నిన్ను నడిపిస్తాను. ఎన్ని భారాలండి, ఎన్ని భారాలు. నిజంగా సేవకులుగా చెప్పగలిగితే మరి ఎన్నో భారాలు ఉన్నాయి. ఇవన్నీ జయించాలంటే దేవుడు అంటాడు, నువ్వు వెళుతున్న ప్రతి చోట ఈ సేవే కాదు, మీ కుటుంబాల్లో కూడా, మీ బాధ్యతల్లో కూడా మీకు సంతోషము, నెమ్మది, విశ్రాంతి ఇచ్చేటట్లుగా ప్రభు చెప్తున్నాడు. నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది గనుక మీకు విశ్రాంతి కలుగుతుంది. వాక్యములు చెప్పగలిగిన మాట ఏంటంటే, విశ్రాంతిగా మనం పోవాలి అని అంటే దేవుని సన్నిధి నిశ్చయముగా మనకు తోడుగా వచ్చునుగాక. దేవుని సన్నిధిలోనే మనకి విశ్రాంతి కలుగునుగాక. హల్లెలూయా. ఎంత హడావిడైనా, ఎంత పరిస్థితులైనా, ఎంత ఒత్తిళ్ళైనా, ఒకవేళ కోపాలు వస్తాయి, 2 నిమిషాలే చాలు. ఆ తర్వాత దేవుని సన్నిధి అనే విశ్రాంతి మనకు తోడుగా ఉండునుగాక. నిరంతరము కోపపు ముఖం పెట్టుకుంటే మన ముఖాలు మనము చూసుకోలేం. మీకు డౌట్ వస్తే కోపంగా ఉన్నప్పుడు ఒకసారి అద్దం చూసుకోండి. జ్వరం రాకపోతే అప్పుడు అడగండి. అంత అసహ్యంగా ఉంటుంది. ఆ కోపం కలిగిన ముఖము భార్య చూసిందనుకోండి, ఎంత బాధపడుతుంది. ఇక ఆ భార్య ముఖం భర్త చూశాడనుకోండి, కలవరాలే.
కంటికి కూడా నిద్ర పట్టదు, అవసరం లేవు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ విశ్రాంతిగా ముందుకు కొనసాగింపబడుదుము గాక. ఏదైనా మరి అన్నీ ఇస్తున్న దేవుడు ఈ శాంతి, సమాధాన, సంతోషాలతో మన ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపించాలని కృపగలిగిన దేవుని సన్నిధిలో నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. చెబుదాం అందరం, హల్లెలూయా. దేవుడు ఇలా దిగి వచ్చి ఇలా ప్రక్కనే నిలబడి మన హృదయపు అంతరంగాలని చూస్తే నెమ్మదిగా మన హృదయము దేవుని ఎదుట కనపరచబడాలి. ఎలా సాధ్యమంటే నీవు నాకు తోడుగా ఉన్నవయ్యా. హల్లెలూయా. లేఖనాలలో ఒక మాట కూడా చదవండి. ఒక మాట వాక్యం ఉంది, దేవుని సన్నిధిలో ఘనత ప్రభావములు కలవు అని. మరొక మాట కూడా మనం చదువుదాం. స్తోత్రం చెప్దాం అందరం, హల్లెలూయా. ఇదే నిర్గమకాండం 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 9వ వాక్యం. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సణుగులను వినినని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పుము అనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచు ఉండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం, హల్లెలూయా. రకరకాల సనుగులున్నాయి, రకరకాల అపోహలున్నాయి, రకరకాల దుర్వార్తలున్నాయి, రకరకాల భయాందోళన పరిచే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే దేవుని మాటగా చెప్పబడుతూ ఉంది, యెహోవా సన్నిధికి సమీపించండి, అప్పుడు మనకి వ్యతిరేకంగా లేచిన సనుగులు కానీ సంశయాలు కానీ సమస్తము ఆయన సన్నిధిలో తొలగింపబడతాయి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. విశ్రాంతి మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే మనకి విశ్రాంతి కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. మంచి మనసుతో మేము చెప్పగలము, ఈ హోసన్న మందిరములోనికి అడుగు పెట్టిన వారు ఏ సమస్యతో వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు శాంతి సమాధానాలు సంతోషములతో వెలుదురుగాక, సమస్యలకి జవాబు పొందుకొని వెలుదురుగాక, దేవుని ఆదరణ చేత వెలుదురుగాక, కన్నీటిని నాట్యముగా మరల్చబడి తిరిగి వెలుదురుగాక. హల్లెలూయా. సన్నిధి సమీపించండి. అక్కడ దేవుని మహిమ మేఘములో వారికి కనపరచబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో దేవుని మహిమ కనపరచబడుతూ ఉంది. ఆ మహిమ క్రిందకి మనం వచ్చినప్పుడు మనము ఎలా ఉంటామనంటే 12వ వాక్యములో ఒక మాట ఉందండి. 12వ వాక్యములో వారు తృప్తి పొందుదురు అన్న మాట మనము చూస్తున్నాం. ఉదయం ఆహారము చేత తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందురు. వారి యొక్క నీడ్, వారి అవసరతలు ఉన్నాయి. వారికి అక్కడ ఆహారం అవసరం, వారికి అక్కడ వారు కోరుకున్నది అవసరం. ఆ సమయంలో ఇది లేదు, అది లేదు, మాకెందుకు ఈ పరిస్థితులు, ఈ సమస్య మేము ఎలా జయించాలి, ఎన్నో ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చేతులు చెబుదాం, కొంచెం పైకెత్తండి, చెయ్యి పైకెత్తండి, హల్లెలూయా. ఇంకో స్వరం పెట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఎన్నో ఉంటాయి, మన అక్కర్లు ఎన్నో ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. యెహోవా సన్నిధికి సమీపించండి. అక్కడ మహిమతో దేవుని మహిమ వారి మీద కప్పబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో వారి సనుగులు తొలగిపోతాయి, వారి కష్టాలు తీరిపోతాయి, వారి అక్కర్లు తీరిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధి, ఇంత చక్కటి ప్రార్థనా మందిరం. 2 మందిరాలు ఒంగోలు పట్టణంలో క్రైస్తవత్వానికి తలగా ప్రభు నిలబెట్టాడు.
హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. ఖచ్చితంగా మళ్ళీ ఒక ఏడాదికి చూస్తే ఇంతకన్నా రెండింతలైపోవచ్చు ప్రార్థనా మందిరం. గట్టి కొట్టండి. మన నిరీక్షణ పాస్టర్ గారు చెప్పినట్టు మహారాజు అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ రాజన్న కూడా మనకు సేవలో ఉన్నాడు. ఆ రాజు ఈ రాజన్న. హల్లెలూయా హల్లెలూయా. పెద్ద సమస్య ఏం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ప్రార్థనా మందిరాలు మనకి? దేవునికి మహిమ కలుగునగాక. ఒక సేవకులుగా మరి రక్షణ లేనప్పుడు ఉన్న పరిస్థితులు, మరి రక్షించిన తర్వాత ప్రభు చక్కటి సహవాసంలో దేవుని మందిరంలో ప్రభు చేర్చాడు. ఇంత ఘనతలు ఇవన్నీ ఉంటాయని కాదు సేవకు వచ్చింది. ఇవన్నీ తెలియవు. సేవకులు ఏదైనా చెప్తే వారి ప్రాణానికి సేద తీర్చబడేటట్లుగా, వారికి సంతోషం కలిగేటట్టుగా, వారు చేస్తున్న గొప్ప సేవలో సహకారంగా ఉంటే చాలని నా మట్టుకు నేను సేవలు అడుగుపెట్టాను. 33 సంవత్సరాలు దేవుని ఇంట్లో ఉన్నాను. హృదయం నిండా గొప్ప సంతోషాన్ని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. కుటుంబాల్ని సమస్తం వదులుకున్నా. సేవకులను చూస్తుంటే, సేవకురాళ్ళను చూస్తుంటే, ఒక కుటుంబంలో 2 అక్కలో 2 అన్నలో ఒక తమ్ముడో ఒక చెల్లో ఉంటుంది. మాకు చూడండి ఎంతమంది ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ఉన్నారో చూడండి. ఒకరినొకరిని చూసుకున్నప్పుడు మా మోకాలు ఎలిగిపోతూ ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. ఇంకా తల్లులు, తండ్రులు, దేవుడు మీ మధ్యలో అన్నదమ్ములని, యవన బిడ్డలని ప్రభు అనుగ్రహించాడు. ఇంతకన్నా ఏముంది? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ఆయన సన్నిధానానికి సమీపించినప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరిచి పంపిస్తాడు. ఇది మట్టుకు నిశ్చయమే. దేవుని సన్నిధానానికి వెళుతున్నాము. ప్రభు మన అక్కర్లను తీర్చి మనల్ని ఆశీర్వదించి నడిపించుటకు నమ్మదగిన సహాయకుడు. ఖచ్చితంగా ఈ ప్రాంగణములో నా దేవుని మహిమ నిండుకొని ఉన్నది. ఏ సమయంలో మీరు అడుగుపెట్టినా నేరుగా వచ్చి దేవుని సన్నిధిలో మోకరిల్లాలి, ప్రార్థన చేసుకోవాలి. తరువాతే మిగతా కార్యక్రమాలు ఏదైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. తృప్తిపరచబడతాము ఆయన సన్నిధిలో. నా సన్నిధి నీకు తోడుగా ఉంది కదా మోషే, నీకు విశ్రాంతి కలుగుతుంది. ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించిన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఇదే 29వ అధ్యాయం 25వ వాక్యం. 29వ అధ్యాయం నిర్గమకాండములో 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తరువాత నీవు చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆయన సన్నిధి మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన సన్నిధి మనకి, ఆయన సన్నిధిలోనట ఇంపైన వాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహించాలి. తృప్తిపరిచిన దేవునికట ఆయన సన్నిధిలో మన ప్రవర్తన, మన హోమము ఇంపైనదిగా దేవునికి సన్నిధానానికి చేర్చబడేటట్లుగా కనపరచబడునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు ఆయన సన్నిధిలో మనము ఇంపైన సువాసనగా ఆయన బలిపీఠము ఎదుట మనము కనపరచబడితే అది దేవునికి ఇష్టమైన హోమము అని వాక్యం మనకి తేటగా చెప్పబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో మనమున్నాం. ఎలా ఉండాలి? ఇంపైన సువాసనగా దేవుడు మన బలులు అంగీకరించేటట్లుగా. చెబుదాం అందరం హల్లెలూయా హల్లెలూయా. ఒకరోజండి కూటం చూసుకొని రాత్రి 12 గంటకి మందిరానికి వెళ్ళాను.
అంటే మందిరంలో ఒక తల్లి నిలువు మోకరిల్లి, మా అమ్మ వయసు ఉంటుంది, 20 సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితులు. నిలువు మోకరిల్లి రాత్రి 12-1 గంట ప్రార్థన చేస్తుంది, ఏదేదో అంటుంది. నేను పాపము ఎంత భారం ఈమెకి అని చెప్పి ఈమె కొరకు నేను కూడా ప్రార్థన చేద్దాము, పాపం ఈ రాత్రి 1 గంట వరకు ప్రార్థన చేస్తుందంటే ఏదో చాలా విపరీతమైన సమస్య ఉంటుంది అని ఆమెకి సహాయంగా ప్రార్థన చేద్దామని ఆమె దగ్గరికి వెళ్ళాను. నేను మోకరి వెళ్ళాను, కానీ ఆమె ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తుందో నాకు తెలియట్లే. ఆమెతో కలిసి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా, బాగా ప్రార్థనలో డీప్గా ఉంది ఆమె. నేను కనుక్కుందామని ప్రార్థన చేస్తున్నామని కనుక్కుందామని అమ్మా అన్నా. ఆమె బాగా ప్రార్థనలో ఆమె ఏమనిందంటే సైతానా పో అనింది. ఏంది నన్ను సైతానా అంటే మీరు అంత బాగా నవ్వుకున్నారు? నాకు మట్టుకు ముఖం మాడిపోయి, ఎవ్వరు నన్ను ఈ మాట అనలేదు. ఈమెకు సహాయం చేద్దామని వస్తే నేను అన్నవాణ్ణి కూడా అమ్మా అన్న, నేను ప్రార్థనలో ఉంది కదా అని. ఆమె ప్రార్థనలో డీప్గా ఉండి సైతానా అనింది. ఇంకా నీ కొరకు నేను ప్రార్థన చేయనులే, నన్ను ఇంత మాట అంటావని వెళ్ళిపోయా. మాకు మందిరం పక్కనే రూము. రాత్రి 3 గంటలకి మళ్ళా తెల్లవారుజామున 3 గంటలకి ఏడుపిన పడుతుంది. ఎవరు ఏడుస్తున్నారో చూస్తే ఈ తల్లే రాత్రంతా నిలువు మోకాళ్ళుండి ఇటు చేస్తుంది. అంటే అనిందిలే పాపము అని మరలా లేచి వెళ్ళాను ప్రార్థన సహకారం అందిద్దామని. ఈసారి అమ్మా అనలా నేను, అమ్మా నేను పాస్టర్ గారిని అన్నా. రెండోసారి అనిపించుకోవడానికి సిగ్గుండాలి కదా. అంటే అప్పుడు దిగ్గుని కళ్ళు తెరిచి అయ్యా వందనాలయ్యా. ఏంటమ్మా రాత్రంతా నిలువు మోకాళ్ళకి ప్రార్థన చేస్తాం, ఇట్టంటావు ఏంటమ్మా అన్నాను. ఒక్కగానొక కూతురు కదయ్యా నాకు. కదా అమ్మా, నా ఎదురునే నా అల్లుడు కాలుతో నా కూతురుని కొట్టాడు. మన దేవుడు రోషము కలిగిన వాడు. తెల్లవారి లోపల ఏదైనా ఒక లారీ మా ఇంట్లోకి దూసుకురావాలి, నా అల్లుడిని కొట్టాలి. కాలి ఇట్టంటే లారీ వచ్చి గుద్దాలంట, ఇట్టంటే అల్లుడి కాలు ఇరగాలట. దీనికి రాత్రంతా ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో. నేను ఒకవేళ కాలు ఇరిగిందనుకో, కట్టు కడతాడు, కుర్చీ వేసి కూర్చో పెడితే ఆయన ఏమో కాలు అట్ట పెట్టి పేపర్ చదువుతూ ఉంటాడు. అన్ని పేపర్లు చదువుతాడు, పని బాట ఏముంది. టేబుల్ దగ్గరికి వస్తాయి, తింటాడు, ఆయనకి ఇబ్బంది ఏముంది. అమ్మ కూతురులే కదా, ఇంక మీకు తెలియంది ఏముంది. మిగిలిన కార్యాలన్నీ చేయాల్సింది వీళ్ళిద్దరే కదా. ఏదో సంపాదించి 4 డబ్బులు తెచ్చి పోషిస్తుంటే నేను అన్నాను ఇట్ట అనకపోతే అల్లుడు రక్షింపబడాలని ప్రార్థన చేయొచ్చు కదా. దేవుడు అంటాడు నా సన్నిధిలో ఇంపైన సువాసనగా నా బలిపీఠము ఎదుట మీరు అర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాం ప్రార్థన చేశాడు కదా దేవుని సన్నిధిలో, బతిమలాడుతూ లోతు కుటుంబాన్ని రక్షించేటట్లుగా ప్రార్థన చేశాడు కదండి. ఇలా ప్రభు సన్నిధిలో ఇంపైన సువాసనగా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎందుకని? మన ఆత్మీయ భక్తి, మన విశ్వాస జీవితం దేవునికి ఇంపైనదిగా మార్చబడేదానికి దేవుడు ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించాడు. స్తోత్రం చెబుదాం అందరం హల్లెలూయా. చెబుదాం అందరం హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన భక్తిని ఇంపైనదిగా ప్రభు మరల్చునుగాక. హల్లెలూయా. మరొక మాట కూడా మీరు చూడండి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వాక్యం. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా చదువుమా. మీ దేశములో యుద్ధమునకు వెళ్ళున్నప్పుడు ఆ బూరలో ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. ఈ వాక్యములో అప్పుడు
మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వస్తారు. శత్రువుల నుండి మిమ్మల్ని బెదిరిస్తున్నవారు, మీకు విరోధంగా ప్రవర్తిస్తున్నవారు, మిమ్మల్ని బలహీనపరుస్తున్నవారు, మనం బలహీనపరిచేటట్లుగా వారి మాటలు గుచ్చుతున్నట్టుగా అనుకున్న వాళ్ళు, వీళ్ళందరి చేతుల్లో వాళ్ళ ఎదుట మనము తలగా నిలబడతామట. దేవునికి స్తోత్రము చెబుదాం అందరం హల్లెలూయా. ఎప్పుడు అనే లేఖనాలు మనము గమనించగలిగినప్పుడు, అప్పుడు మీ శత్రువుల ఎదుట నుండి మీరు రక్షింపబడతారు. ఎప్పుడు? మళ్ళా చదువమ్మా. అప్పుడు అన్నటువంటి మాటని మనం చూస్తే, అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల పైన మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వస్తారు. మీ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. దేవుని సన్నిధిలో మీరు జ్ఞాపకమునకు వస్తారు. మీరు జ్ఞాపకమునకు వస్తే మీకు విరోధమైనవన్నీ తొలగిపోతాయి. చెబుదాం అందరం హల్లెలూయా. బూరలు ఊదాలనంటే తిరణాల్లో ఉన్న బూరలు కాదు అవి. స్తోత్రం హల్లెలూయా. ఆ గుడారాలు ఉండగలు పిల్లడు బూర అవుతున్నాడు అని అవుతుంది, ముందుకు వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది. ఈ బూరలు కాదు, మన కంఠస్వరం, దేవునికి స్తుతి చెల్లించే విధానాలు. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఓ బోర అంటే ఎక్కడో ఉన్నవారికి వినపరచబడేటట్లుగా ఏమి ప్లేస్ అండి ఇది, ఈ స్థలము. ఎంత గట్టిగా కేకలేసినా ఏ డిస్టర్బెన్స్ లేదు మనకి. హల్లెలూయా. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో బోరలు ఊదాలి. మన హోసన్న మందిరములో కన్నానా దేవునిని స్తుతించే విషయాలు, వచ్చిన ఆరాధనకు వచ్చిన ప్రారంభం మొదలుకొని, సభకు వచ్చిన ప్రారంభం మొదలుకొని గొంతులు అరిగిపోయేటట్లుగా ఓదడమే మన పని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక పని లేదు మనకి. మన దేవునిని పాటలు పాడుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఇంకా చెప్పనక్కర్లా. ఆరాధన చేస్తున్నప్పుడు మరచిపోయి ప్రభువుని మహిమ పరిచే స్థితిని ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలలో అలవర్చుకొనినప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకముకు తెచ్చుకుంటాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఏముంది, సన్నిధిలో తృప్తిపరచబడతాము. ఇంపైన సువాసనగా మన ఆత్మీయ జీవితాలు మరల్చబడిపోతాయి. గతంలో కంపు కొట్టేవాళ్ళం. సొంత అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మన ప్రవర్తన ఇష్టం ఉండేది కాదు. కన్న తల్లిదండ్రులకి చచ్చిపోయినా బాగుండేది, అనవసరంగా పుట్టాడు వీడు అని దుఃఖపరచబడే పరిస్థితులు లేవు. సింపైన జీవితాన్ని ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహించడానికి ప్రభు మనకి ఈ సహవాసాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు నేను నా ప్రభుతో వినేదానికన్నా సాతాను వినాలని చెప్తుంటా. నేను సాతానుగడి ఈ మాట వినాలని అనుకుంటా ఉంటా. ఏమన్నా తెలుసా, ఈ లోకంలో ఒక ఇల్లుంటే హోసన్న మందిరం, ఇంకొక ఇల్లు ఏదైనా ఉంటే పరలోకములో మన కొరకు సిద్ధపరిచిన ఇల్లు. వాడు వినాలి, సాతానుగాడు వినాలి. స్తోత్రం హల్లెలూయా. ఇది వింటే ఇక వాడు పళ్ళు రాలిపోతాయి. ఈ తీర్మానాలు మన బ్రతుకుల్లో మనం కొనసాగింపబడాలి. 2 సెంట్లో 1 సెంటో ఇల్లు కట్టుకున్నాము, ఈ మధ్య పైన కప్పేశాం, అబ్బో ఇది నా భాగ్యము కాదు. 1 సెంటో 2 పైన ఇల్లు వేసుకుని అబ్బో నా భాగ్యము. దావీదు మహారాజు రాజు యొక్క ఇల్లు ఎంత ఉంటుందండి, అంతఃపురం. ఆయన అంటాడు, నేనును నా కుటుంబమును
నిత్యము నీ సన్నిధిలో నివసించు భాగ్యము కలగజేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సన్నిధిలోనే మేము నివసించాలి ప్రభువా. నా ప్రియమైన వారులారా, ఎంత పెద్ద భాగ్యం! దైవజనులకి ఎంత చక్కటి ప్రేరేపణ కలగజేసి, స్తోత్రం కలుగునగాక. ఎంత చక్కటి ప్రార్థన మందిరాన్ని ఈ ప్రాంత ప్రజల కొరకుగా ప్రభు అనుగ్రహించాడంటే, ఈ ప్రాంత ప్రజలు ఎంత స్తుతించినా ప్రభు రుణాన్ని తీర్చుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే మీ ప్రాణాత్మ శరీరాలు పొలకరింపబడాలి. తృప్తిగా మీరు తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఇంపైన సువాసనగా మీరు మరల్చబడతారు. మీ స్తుతి, మీ ప్రయాస, మీ ప్రార్థన ఏది వ్యర్థము కాకుండా మనకి వ్యతిరేకంగా లేచిన వాటన్నిటిని దేవుడు అణచివేస్తాడు. హల్లెలూయా. ఉన్నాయా? బోరలు ఉన్నాయా మీకు? ఉన్న వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్పండి. బోరలలో పవర్ లేదు అని ఉన్నాయి. ఇంకొక్కసారి చెప్పండి. శత్రువు గుండెలు పగిలిపోయేటట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇవన్నీ మనము సమకూర్చుకోవాలి. దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది గనక నీకు విశ్రాంతి. ఏముంది దేవుని సన్నిధిలో? ఏదో ఒక ఆదివారం, ఒక శనివారం, ఒక ప్రత్యేక ప్రార్థనకు వచ్చే మీకే అంతుంటే, నిత్యము దేవుని మందిరములో ఉన్న మాకెంత భాగ్యం అండి. ఎంత భాగ్యం! ప్రపంచంలో ఎంత ఉన్నత స్థితిలో ప్రభు నిలబెట్టినా ఈ ప్రార్థనా మందిరంలో ప్రభు నిలిపాడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవిత ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలాలకు ఇచ్చిన బిడ్డలను కూడా సేవకు అప్పగించండి. ప్రపంచంలో అంతకన్నా పదోన్నత కలిగిన స్థానం మరొకట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఒక మాటగా వాక్యములో మనం విన్నాం, దేవుని సన్నిధి కలిగి ఉన్నప్పుడు విశ్రాంతి మనకి కలుగుతుంది. మరొక మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్రాంతి కలగజేస్తాను. ఎప్పుడు అంటే ఆయన సన్నిధి మనము కలిగి ఉన్నప్పుడు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా అని సంతోషపడడం కాదు. బయట విశ్రాంతి లేక, సమస్యల చేత, కరువు చేత, రోగాల చేత, అవమానాల చేత, సాతాను కబంధ హస్తాలలో చిక్కుకున్న వారిని కూడా దేవుడు విశ్రాంతి కలగజేసే ఆయన సన్నిధానానికి మనం పట్టుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రత్యక్షంగా చూశానండి. ఒక చిన్న కూటంలో వెళ్ళి, కూటం ఒక 15 మంది వచ్చి ఉంటారు. చిన్న మామూలు గ్రామంలో ఒక చిన్న కూటం. సరే, అయిపోయింది, కూటం అయిపోయింది. ఒక ఇద్దరు వచ్చారు. ఒక 40 సంవత్సరాల ఆమె, ఇంకొక ఆమె వాళ్ళ అమ్మ అనుకున్నా నేను. వాళ్ళిద్దరు వచ్చారు. దేవుని ఎరగని వారు వచ్చి, ప్రార్థన చేయండి అయ్యా. నిన్న 40 సంవత్సరాల ఆమె. నేను అన్నాను, ఈ ముసలిది ఏమవుతుంది నీకు అన్నా. ఆయమ్మ అంటది 40 సంవత్సరాల ఆమె, ముసలిది కాదయ్యా, నా కూతురయ్యా 19 సంవత్సరాలది అనింది. నాకు మతిపోయింది. ఈ చేతులన్నీ ముడతలు పడిపోయాయి, జుట్టంతా రాలిపోయింది, ఎముకల మీద చర్మం కప్పినట్టుంది,
ముఖమంతా ముసలామెలాగా 80 సంవత్సరాల. ఏం మాట్లాడుతున్నావమ్మా, కూతురు అయితే ఇట్టెందుకు ఉంటుంది అన్నాను. తెలియదయ్యా, అదేదో రోగం వచ్చింది, ఎక్కడెక్కడెక్కడ తిరిగేం బాగా కాలేదు, ఏదో దేవుని మాటలని ప్రార్థన చేస్తారని తీసుకొచ్చాను. యేసు ప్రభువుని మాకు తెలియదు, మా కూతురు బాగుపడితే చాలు. నేను ఆ అమ్మాయి చేతులు ఇట్లా చాపమని పట్టుకొని చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నా తోబుట్టువుకి ఇటువంటి రోగం వస్తే ఇంట్లో ఎంత బాగుంటుంది, ఎంత బాధగా ఉంటుంది కదా. చూస్తే చెయ్యి అంటే ముడతలు పడిపోయి, అది ఏమి రోగమో నాకు అందుబాటులో. నువ్వు ప్రార్థన చేసి ఇచ్చాను. నేను ఒక మాట అన్నా, మన మందిరం దగ్గర ఉంది కదా, రండి, శనివారం సాయంత్రం ప్రార్థన జరుగుతుంది, ఆదివారం ఆరాధన జరుగుతుంది, రండి అంటే వస్తే మా కూతురు బాగుపడుతుందా అని, దేవుడు దర్శిస్తాడు అని చెప్పాను. ఆశ్చర్యం ఏంటంటే శనివారం సాయంత్రం వచ్చారు మందిరానికి, మళ్ళీ ఆదివారం ఉన్నారు, ప్రార్థన చేశాను. మళ్ళీ అట్టొచ్చే వారం వచ్చారు, 3 వారాలు వచ్చారు, 4వ వారం బాగుపడాలని. 4వ వారం ప్రార్థన చేసేటప్పుడు ఇలా చూశాను నేను ఆ బిడ్డని. ప్రియమైన వాళ్ళరా, ఎండిన చెట్టుకి చిగురిస్తే ఆ పేడిలా తీస్తే లోపల పచ్చగా కనపడుతుంది. ఆ పాప ముఖంలో నాకు ఆ పచ్చదనం కనపడింది. వాళ్ళ అమ్మతో అన్న, అమ్మ బిడ్డను చూసావా, పచ్చగా వస్తూ ఉంది, దేవుడు నీ బిడ్డని ముట్టాడు, బాగు చేశాడు అన్న. ఆ తల్లి గట్టిగా, యేసయ్యా నా బిడ్డని స్వస్థపరిచావయ్యా. కొద్ది రోజులకే ఆ రోగము తగ్గి 19 సంవత్సరాల యవ్వన బిడ్డకి ఉండవలసిన ఆ చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు కలగజేశాడు. నేను అనుకుంటాను అనిల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చిందని కాదు. విగ్రహారాధికులైనా సేవకుడు చెప్పిన మాటను బట్టి శనివారం ప్రార్థన వదలక, ఆదివారం ప్రార్థన వదలక, మందిరంలో జరిగే స్త్రీల కూడికం వదలక, అది ఒకసారి చూసి కాదు, ఇంచుమించుగా 3-4 వారాలు వదలక ఆయన సన్నిధినికి వచ్చారే, ఆయన సన్నిధిలో ఆ శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. స్తోత్రం, హల్లెలూయా. చెబుదాం అందరం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చదువుమా 14వ అధ్యాయం 6వ వాక్యం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. దేవుడు అతనికి విశ్రాంతి కలగజేసి ఉండగా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఈ మాట చదివినప్పుడు ప్రభువుని నేను స్తుతించా. మనము విశ్రాంతిగా, నెమ్మదిగా, సంతోషంగా, ప్రభు సన్నిధిలో సమాధానంగా, వాక్యపు ఆనందాల్లో మనం కొనసాగింపబడుతూ ఉన్నప్పుడట ప్రాకారము గల పట్టణములను కట్టించెను. అంటే అతను అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. అది మీ వేయబడే విశ్వాస జీవితంలో మరి వికసించే అనుభవం లేక ఎప్పుడు బలహీనత, నా వల్ల కాదు, నాకున్న ఈ చిన్న స్తోమతకి నేను ఎలా ఈ పని చేయగలను, ఇల్లు ఎలా కట్టగలను, నా పరిస్థితులకి ఇలా, ఎప్పుడు ఇలాంటి బలహీనమైన మాటలే కొంతమంది జీవితాల్లో కనపరచబడుతూ ఉంటాయి. ఈ సమాధానము, నెమ్మది, శాంతి ఇవి కలిగి ఉన్నప్పుడట వాక్యము చెప్పబడుతుంది. దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే మనము కట్టుటకు పూనుకుంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కట్టుటకు మనము పూనుకుంటాం. సాతాను కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు మనకి నెమ్మది ఉండదు. లోకపు చెడు అలవాట్లలో బానిసైనప్పుడు మనకి నెమ్మది ఉండదు. దేవుని సన్నిధిలో కూడా మనం వికసించే అనుభవాలు మన బ్రతుకుల్లో ఉండవు. దేవుని సన్నిధిలో పొందే నెమ్మదిని మనం అనుభవించినప్పుడు తప్పక అది దేశము కానీ, అది కుటుంబాలు కానీ, అవి సంఘాలు కానీ అంతకంతకు కట్టబడే పరిస్థితులు కనపరచబడతాయి. అవి కట్టాలి, మనం అభివృద్ధి పొందాలి అంటే దేవుని ద్వారా మనం విశ్రాంతిని, నెమ్మదిని పొందుదుము గాక.
చెబుదాం అందరం హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. ఒక రాజు అంటే ఎంతోమంది శత్రువులు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో భారాలు ఎన్నో ఉంటాయి. ఎలా ఉండగలడు నెమ్మది? ఎలా ఉండగలడండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి సభల్లో ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, గుడారాల పండగలో కానీ ఎప్పుడు ఎన్ని టెన్షన్లు ఉన్నా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని ముఖంలో నవ్వు పులుముకొని, ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ దేవునికి అప్పగించుకుంటా సహాయం చేయగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు అని నెమ్మదినే కూల్ 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 హల్లెలూయా. ఏం చేస్తాయంటే మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాయి. హల్లెలూయా. ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. చెబుదాం అందరం హల్లెలూయా. సేవకుని దగ్గరికి వచ్చిన వెంటనే, అయ్యా పెద్ద పిల్లకి రోగం అయ్యా, రెండో వాడికి ఉద్యోగం లేదయ్యా, ఆడు పెద్దోడు కాపురం ఇప్పుడే తూట్లు పడుతుందయ్యా, విడిపోయేటట్టు ఓ చిట్టాలు. గడిచి కాలమంతా దేవుడు కాపాడాడు, దేవుడు మేలు చేశాడు, ఇట్లా సంతోషకరమైనటువంటి సాక్ష్యాలు ఉండవు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి, 6 మంది ఆడపిల్లలు, పేదోళ్ళు 6 మంది. పెద్ద పిల్లకి ఒక బట్ట కొంటే 6వ పిల్ల వరకు అవి తొడుగుతానే ఉంటుంది, పెరిగే కొంది అవే. ఇంకా స్తోత్రం హల్లెలూయా. వాళ్ళింటికి ఎప్పుడు పోయినా ఆమె ఏం చేస్తుందంటే, విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రోడ్డు మీద కూటం పెట్టయ్యా, యేసు ప్రభుని అని తెలియని వాళ్ళు అనేక మంది ఉంటారు, ఈ సువార్త కూటాల ద్వారా రక్షింపబడాలి అని చెప్తుంది. అది కనుక ఆ 3 ఇళ్ళలో ఒక ఆమెకు రోగం ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడుతుంది అని ఒకసారి అడిగా. 6 మంది ఆడపిల్లలు కదమ్మా, వారి సమస్యల గురించి చెప్పవే. ఆయన చిన్న కూలి పనికి వెళ్తాడు కదా, వాళ్ళ అక్కర్ల గురించి చెప్పవే. ఎన్నో ఉంటాయి కదయ్యా. దేవుడిచ్చాడు కదయ్యా, మా బిడ్డల్ని దేవుడే చూసుకుంటాడు. స్తోత్రం హల్లెలూయా. దేవుడు పోషిస్తాడయ్యా. మీరు వచ్చి వా, నా హృదయం ఎంత ఉప్పింగిపోయిందంటే ఆమె మాటలకి. హల్లెలూయా. ఎక్కడ లేని కష్టాలని నెత్తి మీద పెట్టుకొని నెమ్మది లేకుండా నలిగిపోయే జీవితాలు లేకపోలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నవ్వుతా చెప్పచ్చు కదా హల్లెలూయా. కంటిన్యూ అవ్వాలి, మీరు కంటిన్యూ అవ్వాలి. సమస్త అక్కర్లు తీర్చగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకమ్మా? పిల్లలు ఉద్యోగస్తులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుర్లు అంతా ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు. ఆడికి పోయి ఉండకుండా ఇక్కడ చిన్న ఇంట్లో ఎందుకుంటావు అంటే, మందిరం కావాలి కదయ్యా. సరే మందిరం కావాలి, నువ్వు అక్కడికి వెళ్ళి కూతురు దగ్గర వాడి దగ్గర క్షేమంగా ఉండు, ఇక్కడ ఎందుకు ఇబ్బంది పెడతావు, నీకు ఆహారం ఎట్లా ఇబ్బంది పెడతావు కదంటే ఆమె ఏమనిందో తెలుసా? పళ్ళని ఉడిపినాయి ఆమెకి, ముసలిది మూతిట్ట తిప్పింది. మూతి పెట్టిన వాడు మేత పెట్టడా అనింది. ఏమనిందండి? మూతి పెట్టినవాడు అని మొత్తం ఇట పళ్ళు మూతిట్ట తిప్పి చెప్పింది నాకు. అనవసరంగా పోయే ఈ జోలికి అనుకున్నా నేను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత చక్కగా, ఎంత నెమ్మదిగా, ఎంత సంతోషంగా కష్టాలని సమస్యలని ఎదుర్కొంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో మనము గమనించాలి. రాజైన తర్వాత ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ప్రతికూలాలు ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి, ఎన్నో బెదిరింపులు ఉంటాయి, ఉవ్వెత్తున పడే పరిస్థితులు ఉంటాయి. రాజ్యము ఉంటుందో ఊడదో ఊడిపోద్దో అనే సంఘటనలు కూడా ఎన్నో ఉంటాయి. కానీ నెమ్మదిని ప్రభు కలగజేశాడు. ఈ ఆశ జీవితంలో ఈ విధమైన కార్యం కలగడానికి గల కారణం ఏంటంటే, చూడండి రాజులు మొదటి గ్రంథంలో ఒక మాటని గమనిద్దాం. 15వ అధ్యాయం 11వ వాక్యం. 15వ అధ్యాయం 11వ వాక్యం. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. చాలండి. ఆస ఇంత నెమ్మదిగా, ఇంత విశ్రాంతిగా, మరి తన ప్రాస్పరస్ అభివృద్ధి పథకములోనికి నడిపించబడడానికి గల కారణాల్లో కొన్ని మనము చూడగలిగితే, పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని.
చెబుదాం అందరం హల్లెలూయా. దావీదు వలె యెహోవా దృష్టికి, అంటే దావీదు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు గనుక మాదిరికరంగా పెట్టుకున్నాడు. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ ఆశ దావీదు కుమారుడా కాదు కదా. ఈ ఆశ కన్నా పైన ఎన్నో 7 తరాలు 8 తరాలు తర్వాత ముందున్నవాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ ఆశ ఆ దావీదుని కూడా చూసుండకపోవచ్చు, 7-8 తరాల ముందున్నటువంటి వాడు. కానీ వీరెవ్వరిని, వాళ్ళ నాన్నని కానీ వాళ్ళ తాతని కానీ వీళ్ళెవ్వరిని జ్ఞాపకం చేసుకొనకుండా యథార్థముగా దేవుని దృష్టికి యథార్థముగా నడిచిన దావీదు వలె నడుచుకున్నాడట. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యథార్థముగా ఎలా నడుచుకున్నాడు? ఎన్నో దావీదు గురించి చెప్పాలంటే ఎన్నో సర్వసత్యాలు ఉన్నాయి. ఒకసారి సేవకుని ద్వారా దావీదుకు ఒక వర్తమానం పంపించాడు, నీవి మందిరం కట్టకూడదు, నీ కుమారుడు కడతాడు అని చెప్పింటే బాగుండేది. ఏం చెప్పారంటే, దేవుడు మందిరం కట్టుటకు నీకు చేత కాదు అన్నాడు దావీదుని. నీకు చేత కాదు అని పిలిచి ఎవరినైనా ఒక సేవకుని నేను లేపి ఈ పని చేయటకు నీకు చేత కాదు అన్నాను అనుకోండి, ముఖం మాడిపోద్ది. గొలియాతు మీదకి వెళ్తుంటే నీకు చేత కాదులే, నువ్వు పిల్లోడు వెళ్ళి నువ్వు పక్కకు రా అని అప్పుడు అనలేదే. స్తోత్రం హల్లెలూయా. ఫిలిస్తీన్ని యుద్ధమునికి పోయి వెళ్తున్నప్పుడు నీకు చేత కాదులే అని అప్పుడు అనలేదే. ఎంతో బంగారాన్ని, ఎంతో వెండిని ఎంతో దాచిపెట్టి దేవుడి మందిరమును కట్టాలి, నా దేవుడు గొర్రెల దొడ్డులో నుండి తీసినని ఈ స్థానంలో ఉంచాడు, ప్రపంచమంతా అబ్బురుపోయేటట్లు మందిరం కట్టాలి, అన్ని నేను మణులు మాణిక్యాలు అన్నీ సిద్ధపరచుకొని ఉంటే చేత కాదంటాడా అని అనుకోలేదు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. ఏమంటాడంటే, ప్రభువా నీవు సమస్తమును ఎరిగి ఉన్నావు, నీ ఆలోచనను బట్టి నీవు నన్ను నడిపించు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట అంటే చాలండి, ఎక్కడ లేని రోషాలు వచ్చేస్తాయి. దావీదు యథార్థముగా, అంటే మేలే అనుభవించడం కాదు, గద్దింపులం కూడా, నీ చేతుల్లో ఉన్నానయ్యా, నీ నడిపింపు ప్రకారమే నన్ను నడిపించు. చెబుదాం అందరం హల్లెలూయా. అప్పగించుకున్నటువంటి విధానం, ఇవన్నీ ఆశ చూశాడు. దావీదు వల్లే యెహోవా దృష్టికి యథార్థముగా రెహబాము కుమారులలో మనవళ్ళలో వాళ్ళ పిల్లలు రాజ్యం ఒక పక్క ఏలుతున్నారు, యెరోబాము పిల్లల రాజ్యం ఒక ఏలుతూ ఉన్నారు. ఈ అన్నదమ్ముల రాజ్యాలు ఉన్నాయి, 2 రాజ్యాల్లో అనేక మంది ఎక్కుతున్నారు దిగుతున్నారు. మీరు ఇక్కడ వాక్యములో మీరు చూస్తారు, 16వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 7వ వాక్యములో చూస్తే, మరియు బయెషా యెరోబాము సంతతి వారి వల్లే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి రాజయ్యాడు. ఈ బయెషా రాజయ్యి కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించను అన్నటువంటి మాట. ఇక దేవుని దృష్టికి కీడు చేసే సింహాసనం కదిలింది, దిగిపోయాడు. ప్రియమైన వారులారా, కొద్ది సమయం బాగానే నడిచి, కొద్ది సంవత్సరాలు దేవునికి అనుకూలముగా నడిచి, ఏదో పాపపు దృష్టిలో పడి, ఏదో దోషమును అలంకరించుకొని, కీడులో చిక్కుకొని, వలవేసిన సాతాను ఉచ్చులో పడి తమ పిలుపుని ఆత్మీయతని కోల్పోయే తోటి రాజులు తన ఎదుట బయెషా అన్న ఒకటి కనపడ్డాడు. ఇక 8వ వాక్యములో మీరు వస్తే 9వ వాక్యం, తీర్సాలో తన గృహ నిర్వాహకుడు అర్సా ఇంట, ఓకే, బయెషాని గురించి చెప్పబడుతూ ఉంది. ప్రియమైన వారులారా, ఇలా మనము చదువుతూ వస్తే 15వ వాక్యం, 16వ అధ్యాయం 15వ వాక్యం, ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. ఈ బయెషా ఒకడు, 8వ వాక్యములో ఏలా అనే రాజు ఒకడు, ఈ 15వ వాక్యములో ఏం పేరంట?
జిమ్రీ 7 దినాలు ఏలాడు. 7 దినాలు ఆయన రాజ్యం. తర్వాత దేవునికి విరోధముగా ప్రవర్తించి తన సింహాసనాన్ని వీళ్ళందరూ ఆశ ఎదుట కనపరచబడుతున్నారు. ఎవ్వరూ మాదిరికరముగా తీసుకోలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శాశ్వతమైన కృప నీకు తోడుగా ఉంచుతాను అని, కృప వెంబడి కృపనిచ్చి నడిపిస్తాను అని, చిరకాలము సింహాసనము నీ సంతతికి నేను నిలుపుతాను అని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడే. ఆ దావీదు యెహోవా దృష్టికి అనుకూలముగా నడిపించినట్టుగా దావీదు మీద దృష్టి పెట్టాడు. కనబడతారు భయేషాలు, కనబడతారు ఏలాలు, ఎలా కనబడతాడు. ఏం పేరు అయినా? జిమ్రీ. కొద్ది రోజులు ఏం పేరు? జిమ్రీ. ఇంకొక ఆయన ఉన్నాడు. 25వ వాక్యం. ఒమ్రీ దేవుని దృష్టికి చెడుతనము చేసి 33 సంవత్సరాలు ఈ పరిచయం నేను దేవుని కృపను బట్టి నడిపించబడుతూ ఉన్నాను. ఎంతోమంది సేవకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో పెద్ద జ్ఞానం ఉందనో, పెద్ద భక్తి ఉందనో అని ఏదో చేద్దామని కాదు, కానీ దేవుని కృప దైవజనుల నడిపింపులో కొనసాగింపబడాలి. నా మట్టుకు నేను ఇలా ఒక ప్రభు స్వరము వినిన తర్వాత ఒక స్థితిలాగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోవాలా. సేవకుల దగ్గర మందిరాల పరిచర్య చేయడము, నెల్లూరులో ఆ విధంగా పరిచర్య చేస్తూ ఉంటే యేసన్న గారు గుంటూరు రమ్మన్నారు. గుంటూరులో కూడా అలాగనే రాత్రి మగళ్ళు దైవ సేవకులతో ప్రయాస పడుతూ, దైవ సేవకుల ప్రయాసలు కొంచెం సహకారంగా కొనసాగింపబడుతూ ఇదే పెద్ద భాగ్యముగా అని ఎంచుకుంటూ ఉన్నాం. సేవలో అలాగనే అనేక మంది వచ్చారు. కొంతమంది వాళ్ళ స్థానాన్ని కాపాడుకోలేకపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చూచినప్పుడు ఏమి చూచి దేవుడు ఈ యొక్క స్థితిని ప్రభు కలగజేశాడు ఒక ఆలోచన వస్తుంది. హల్లెలూయా. భోజనాన్ని కూర్చున్నానండి. శారదా కాలనీ అప్పుడు మన గోరంట్లో లేదు, మందిరం లేదు. శారదా కాలనీలో ఈ మేరక్క గారి క్యాంపస్లో మాకు భోజనశాల ఉండేది. కూర్చుంటే కోటేశ్వరక్క సేవకురాలు తల్లి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి చేప తలకాయ తీసి నాకు పెట్టింది. ఆడ ఎంత ఉందో చేప తలకాయ పెట్టేది. ఏం చేసిందంటే ఆ చేప ముఖం అట తిప్పి పెట్టింది. అక్కడ ఒక సేవకుడు కూర్చొని ఉన్నాడు. నన్ను చూస్తాడు, ఆ తలకాయ చూస్తాడు. దాని తలకాయ చూస్తాడు, నన్ను చూస్తాడు, ఆ కోటేశ్వరక్కని చూస్తాడు. కారణం ఏంటంటే అతని ప్లేట్లో వేడివేడి సొరకాయ పప్పు చేసిన సాంబారు ఉంది. నా ప్లేట్లో అని చూస్తుంది ఆ తలకాయ. కడుపు మండినట్టుంది. ప్లేట్ తీసుకొని నేరుగా యేసన్న గారు రూమ్లోకి వెళ్ళాడు. యేసన్న గారు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఏందిరా బాబు అంటే, నాకేమో సొరకాయ జలుబు చేసే సొరకాయ పప్పు నాకు, ఆ అనిల్ గాడికేమో తలకాయ ఇంత, మళ్ళీ నేను చూసేటట్టు నా వైపు పెట్టిందెట్ట. ఇట్లా ఉందా? పిలు వాళ్ళిద్దరిని పిలు. ఆ అమ్మని నన్ను పిలిచి నా గుండెలో రాయబడింది. ఏమైందిరా నాయన? ఆ ఎక్కని అడిగారు, ఏం వాడికి తలకాయ పెట్టావు, వీడికి సాంబారు పోసావంట అని. ఆమె ఏం చెప్పిందంటే, అన్నా ఈ చేపల కూర చేసి 5 రోజులైంది, ఈ తలకాయ 5 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టా, ఈడేమో కోటాలకి ఇచ్చాడు మీతో పాటి. మాకు నెల్లూరులో ఏం చేస్తారంటే, ఇక్కడ కూడా ఉండొచ్చు బహుశా, చేపల కూర ఆ రోజు వండింది ఆ రోజు తినరు, 2 రోజులు 3 రోజులు, ఇంకా 4వ రోజు అయితే ఇంకా రుచి ఎక్కువ అని. ఆమె ఏమనిందంటే, ఇప్పుడు 5 రోజులు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, ఇది కుప్పతొట్లో పోయడం ఎందుకని ఈ అనిల్ కడుపులో పోస్తున్నాను అనింది. అమ్మ, ఇంత ద్రోహమా? కుప్పతొట్లోకి వెళ్ళేది మళ్ళా ఎంత ప్రేమగా ఈమె నాకు పెట్టిందా అనుకున్నా నేను. ఆ తర్వాత అట్లనా, అదే ఆ సేవకుడు వస్తే చెడిపోయింది నాకు పెట్టింది, వేడివేడి ఫ్రెష్ కూర సాంబార్ ఆడు పెట్టింది అంటారు కదన్నా, కుప్పతొట్లో పోయేది వీడి పెట్టానన్నా అనింది. ఒరే వాడు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడేమోరా, వాడిని బిలువురా అన్నారు.
నేను రూమ్లో పోయే లోపల అయ్యగారు లేరు, అయ్యగారు పెట్టి లేదు, ఏమీ లేదు, పరార్. ఇక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది? కుప్పతొట్లో పోసేది ఆ అమ్మ నా కడుపులో పోసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఏదో జరిగింది. మంచి సేవకుడు అండి, నిజంగా చెప్తున్నాను, మంచి సేవకుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. విశ్వాస జీవితంలో కూడా ఎవరుంటారంట? ఎవరుంటారు? తమ స్థానాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? జిమిరీలు ఉంటారు. నీ విశ్వాస జీవితాన్ని బలహీనపరిచేవారు ఉంటారు. ఇంకా ఆయన ఎవరంట? ఓమ్రీలు నీకు బాగా విషమెక్కిస్తారు. మెడబెట్టి బయటికి గంటేటట్లుగా, విశ్రాంతి కలిగే ఈ చోట నుండి జుట్టు పట్టుకొని లాగేటట్లుగా విశ్వాస జీవితాన్ని బద్దలు కొట్టే జుమ్రీలు ఉంటారండి. వీళ్ళందరి వైపు చూడలేదు ఆస. ఎవరి వైపు చూశాడట? యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించిన దావీదు వలె. చప్పట్లు కొట్టే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. పోయేవాడు పోతుంటాడు. మనకు అవసరం లేని పరిస్థితులు అవి. విశ్వాస జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం బలహీనపరచబడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. దైవజనులైన మన ఆత్మీయ తండ్రి, ఈ సమస్త వ్యవస్థాపకుడైనటువంటి యేసన్న గారి పరిచర్యను ఒకసారి జ్ఞాపకము తెచ్చుకుంటే దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. మన దృష్టి ఎవరి మీద ఉంది? మన ఆత్మీయ అనుభవాలు ఎవరి మీద ఉన్నాయి? ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, కొడతాడు, గాయపరుస్తాడు, గాయాన్ని కడతాడు. గాయపరచబడిన మనల్ని ఎత్తుకొని గుండెలు కానిచ్చుకుంటాడు. సర్వశక్తి కలిగిన దేవుడైన అప్పగించుకొనగలిగిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఆసాను గురించి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యం ముగిస్తాను. ప్రవక్త అయిన ఓబేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశమందంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకునిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపం ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు ఆ మాటలు చదువుకొని ప్రభు నేను ఎంతో స్తుతించాను. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఎవరిన్నారో? ఆసా అంతఃపురము నుంచి దిగొచ్చి దైవజనుడు నిలిచిన స్థలములో ఉండి దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. అంతఃపురము నుండి దిగి వచ్చి, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని సన్నిధిలో ఎవరమైనా ఆయన పాదాల ఎదుట కనపరచబడగలిగిన వారమే. చెబుదాం అందరం హల్లెలూయా. ఆ మాటలు వినినప్పుడట ధైర్యము తెచ్చుకొని, దేవుని వాక్యం విన్నప్పుడు ధైర్యము తెచ్చుకొని, కింద రాయబడి ఉంది, ఆ హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి. ఇవన్నీ నేను అనుకోలేదు, కానీ దేవుని మాటలు విన్నప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. తీసివేయవలసినటువంటి వాటివన్నిటిని తీసివేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి హేయమైనవి, దేవుని మాటలు మన లోపలికి వెళుతూ ఉంటే దేవునికి హేయమైనవన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శ్రద్ధగా ఓదేదు ప్రవచించిన ప్రవచనాత్మకమైన మాటలు, ప్రవక్త మాటలు ఎప్పుడైతే చెవిని పెట్టాడో, అంతఃపురం నుంచి దిగి వచ్చాడో, శ్రద్ధగా వాక్యమందు దృష్టి పెట్టాడో, బ్రతుకులో ఉన్న ప్రతి హేయమైనవి బలత్కారముగా పట్టుకొని
పట్టుకొని అన్ని బాగానే ఉన్నాయి. ఈ బలహీనత ఒక్కటే దేవుని వాక్యము గద్దిస్తుంది. నిన్ను పర్ఫెక్షన్లోనికి, పరిశుద్ధతలోనికి, సంపూర్ణతలోనికి నడిపించగలిగిన ప్రవక్త అయిన ఏ ప్రవక్త మాటలు శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు హేయమైన అవన్నీ పారిపోతున్నాయి. జీవము కలిగిన దేవుని మాటలు గుండెల్లో నింపబడుతున్నాయి. భలే ఉందే వాక్యం, సూపర్గా చెప్పాడు. అబ్బూ, భలే టాలెంట్. కట్టి పెట్టండి అవన్నీ. హల్లెలూయా. ఏమి జరగాలి? నీలో ఉన్న హేయమైనవి తొలగిపోవాలి. నెబుకద్నెజరు తన విగ్రహం పెట్టుకున్నాడు, చూసుకుంటున్నాడు. అందరూ చూసి దండాలు పెట్టండిరా. నాకు ఈ పిల్లల ఫోన్లు చూస్తే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటుంటారు ప్రొఫైల్ పిక్లో. నాకు ఆ నెబుకద్నెజరు విగ్రహమే కనపడుతుంది. నేను కనపడాలి, చూడాలి. అబ్బో ఇట్టంటాడు. ఇంకా ఆడపిల్లలు ఇది. కొంతమంది ముఖం కనపడదు. దీంట్లో ఏం అందం ఉందో తెలియదు, తిప్పుకుంటూ చూసుకుంటూనే ఉంటారు. ఈ నెబుకద్నెజర్ స్పిరిట్. ఏం పెట్టుకోవాలి? నూతన మందిర ప్రారంభోత్సవ మహాసభలు. వెసలన్న గారు, రాజన్న గారు, బ్రహ్మన్న గారు, రెడ్డన్న గారు ఇవి పెట్టుకుంటే ఎవరైనా చూస్తే నలుగురు చూస్తారు. పోనీ అది కాదు, ఒక వాక్యం పెట్టుకోవచ్చు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఇవే పని బాబు, ఏం చూస్తారా నాయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హేయమైనవి బ్రతుకులో ఎన్నో ఉన్నాయి. మా సేవకులు కట్టాటి ఉండవులే కానీ ఏం చూస్తాం. ఎప్పుడైనా నా ఫోటో చూసుకోవాలి, ఇక్కడ చూస్తే ఒక కన్ను ఇట్లాగి ఉంటుంది, ఈ పక్క చూస్తుంటుంది ఒక కన్ను. ఏముంటుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం గమనించాలి. ఇదొక్కటే కాదు, దేవుని సన్నిధిలో ప్రవచిస్తున్న ప్రవక్త అయిన ఓదేదు మాటలు దిగొచ్చాడు రాజు. దేవుని పాదాల దగ్గర చేరాడు. శ్రద్ధగా జీవము కలిగిన దేవుని మాటలు ఆస్వాదిస్తున్నాడు. ఆకలి కొనిన వాడు ఏ విధముగా ఆహారాన్ని తృప్తిగా భుజిస్తాడో ఆ విధముగా వాక్యాన్ని తృప్తిగా భుజిస్తున్నాడు. వాక్యము చేత నింపుకుంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని పాడు చేస్తున్న ప్రతి వ్యతిరేకత తొలగిపోతూ ఉంది యేసు నామములో. ఎందుకు నెమ్మది కలిగి ఉన్నాడు? ఆశ. 40 సంవత్సరాలు దావీదు రాజ్యం ఏలితే ఇంకొక సంవత్సరం ఎక్కువగా 41 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. నాకు ఈ ఘనతనిచ్చాడు. 7 రోజులే లాగారు సింహాసనాన్ని, కింద పడ్డాడు. ఏమయ్యాడో తెలియదు. భూతద్దం పెట్టేది కానీ కనపట్ల. ఏ పక్కకి వెళ్ళిపోయాడో తెలియదు, ఏ గ్రామంలో ఉన్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. మహిమ కలిగిన అనుభవాలను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి, ఎంత ధైర్యం! నెబుకద్నెజర్ స్పిరిట్ కాకపోతే మరొకట. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు మాటలు ఉన్నాయి, నాకు పాటలు ఉన్నాయి, వాయిద్యాలు వాయించే నేర్పులు ఉన్నాయి, నాకు ఇట్లా కట్టేస్తాను. జిమ్రీ చెప్పండి, ఎవరోళ్ళు? ఒమ్రీ. ఇంకొకరు ఎవరు? యాలా. హల్లెలూయా. ఈ మధ్య మన హోసన మందిరాలే కాదు, ఇంకా కొన్ని హోసన మందిరాలు కూడా కనపడుతున్నాయి. ప్రజలకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతే కదా. ఒకటి ఒరిజినల్ ఉంటే ఇంకొకటి డూప్లికేట్లు ఉంటాయి. పెద్ద సమస్య ఏం కాదు. విమర్శించట్లేదు. ప్రభు నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ జీవితంలో హేయమైనవన్నీ తొలగిపోవడం మాత్రమే కాక, ఆ వాక్యంలో కింద చదవగలిగితే హేయమైన వాటిని తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును కట్టవలసినవి కట్టుకుంటూ ఉన్నాడు, తీసివేయవలసినవి తీసివేస్తూ ఉన్నాడు. కట్టుకోవలసిన దేవునితో చేయబడిన నిబంధనలని కట్టుకుంటూ ఉన్నాడు. ఈ సభల తరువాత మీరు మరింత అభివృద్ధి పొందుదురుగాక. హల్లెలూయా. పేదవాని కల అంత ఇల్లు కట్టడం దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎంత పరిచర్య అండి. నా దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 కళ్ళు చాళ్ళ, నిన్నటి నుంచి చూస్తానే ఉన్నా, 2 కళ్ళు చాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. గుడారాల పండుగలో చూసాం, సొంత స్థలంలో దయాక్షేత్రం, 2 కళ్ళు చాళ్ళ మనకి. పరవశం, మన పిలుపు ఇది. అంత స్థలం ఇవ్వలేడా, అంత ఇల్లు కట్టనీయలేడా, మన అవసరతలు తీర్చలేడా? మనం పెట్టవలసిన శ్రద్ధ, ఆశ దావీదు వలె యెహోవా దృష్టికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థంగా మధ్యలో ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు, చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మనస్తత్వాలని బద్దలు కొట్టేవాళ్ళు, మాట చెబితే వాళ్ళు విసిగిపోతాం. ఎక్కడుంది న్యాయం? స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి అనవసరమైన తత్వాలు, తర్కాలు కలిగిన పరిస్థితులు ఉంటాయి. ఈ స్పిరిట్లు వేరు. దావీదు వలె స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు సమస్తముని ఎరిగినవాడు. అందులో రెండవది మనం చూసాం, దేవుని వాక్యముని శ్రద్ధగా విన్నాడు. ఏవి కట్టుకోవాలో, ఏవి తొలగించుకోవాలో వాక్యము ద్వారా నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. వాక్యము లోపలికి వెళుతుంటే తీసివేయవలసినవి తీసివేయాలి. మంచి భవిష్యత్తు మీకు కలగాలి. యవ్వన బిడ్డల జీవితాలు ఉన్నత స్థితిలో ప్రభు నిలుపునుగాక. వ్యర్థులైపోకూడదు మన బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లల్ని చూసినప్పుడు తల ఎత్తుకొని చూచే స్థితిలో, ఉన్నత స్థితిలో మన బిడ్డలని ప్రభు నిలుపునుగాక. ఎప్పుడు? హేయమైన వాటిని తొలగించుకున్నప్పుడు, దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం కూడా చదవండి. 14వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథం 10వ వాక్యం, 11వ వాక్యం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. ఈ మాట నాకు చాలా సంతోషము, చాలా ఆనందం కలిగించిన మాట ఏంటంటే, విస్తారమైన సైన్యము చేతిలో, లేకపోతే సమస్యల చేతిలో ఓడిపోకుండా అని ఏం చేస్తున్నాడు ఆయన? యెహోవాకు మొర్ర పెడుతున్నాడు. ఒక చక్కటి మాట వినండి. ఎవరైతే దేవునికి మొర్ర పెట్టే ప్రార్థనా జీవితము కలిగి ఉంటుందో, సమస్యలు ఎంత విస్తారమైన ఓడిపోరు, ఓటమి పాలు కారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఓడిపోకుండా విస్తారమైన సైన్యం, విస్తారమైన సమస్యలలో మేము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రము చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భయాందోళన సంఘటనలు ఎదురైనా, ఏ అవిశ్వాసపు పరిస్థితులు వచ్చినా, ఏ బలహీనతలు వచ్చినా, ఏ ఓటమి అంచుల్లో మనం ఉన్నా, నేను ఓడిపోకుండా ఓటమిలో నుంచి నన్ను విడుదల కలగజేస్తే, నా దేవుని సన్నిధిలో నేను మోకరిల్లి మొర్రపెట్టినప్పుడు జయమిచ్చే దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరుస్తాడు. నేను ఎప్పటికీ ఓడిపోను. ప్రార్థన జీవితము కలిగిన వాడు ఎప్పటికీ ఓడిపోడు. ఆశ
స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతిగా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్రాంతి? ఒక చక్కటి ఆత్మీయమైన పరిచర్యని నడిపించాడు. మధ్య మధ్యలో ఉన్న అవిశ్వాస పరిస్థితుల్ని చూడలేదు. దావీదు వలె యథార్థముగా చక్కటి సహవాసములో నడిపించబడ్డాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాక్యము మీద శ్రద్ధ పెట్టాడు. కట్టుకోవలసినవి కట్టుకున్నాడు, తొలగించవలసినవి తొలగిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులు తన బ్రతుకులో ఎదురైనా వెంటనే మోకరిల్లుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓడిపోకుండా ఉండడానికి ప్రార్థన అనే బలాన్ని మనము పొందుకొందుముగాక. ఎప్పుడైతే మనము మోకరిల్లుతున్నామో సాతానుగాడు ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, విశ్రాంతి కలగజేస్తాను. ఎందుకు బలహీనంగా ఉన్నావు? ఎందుకు భయపడుతూ నడిపించబడుతున్నావు? సమస్యలు చుట్టుముడితే నీవు కలవరపడుతూ ఉన్నావు. రోగము చేత, శత్రు సమస్యల చేత, ప్రాణ భయము చేత బలహీనముగా ఉన్నావు. నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. నా సన్నిధి, దేవుని సన్నిధిలో మనమున్నాం. నిజమైన విశ్రాంతిని అనుభవించుదుము గాక. హల్లెలూయా. రెండవ మాట, విశ్రాంతి కలగచేసి దేవుడు మనల్ని కడుతూ ఉన్నాడు. మనము కట్టబడే స్థితిలో ఆశ్రయముగా మనం మరల్చబడుతున్నాం. ఆశా జీవితంలో ఈ ఉన్నత అనుభవాల్లోనికి రావడానికి ఒక 3 మాటలు అందులో దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఆత్మీయమైన మాటలు మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. ఒక్క నిమిషం ఒక్క మాట చూపించి ముగిచ్చేస్తాను. ఒక్క మాట చూపించి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెబుదాం అందరం హల్లెలూయా. చదవండి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24వ వాక్యం. ఈ ఒక్క మాట చూపించి ముగిస్తాను. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలముతో ముంచుకును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలో అమ్మా, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి, 25లో నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీ కమ్ములు ఎనుపవియు ఇత్తడినై ఉండును. నీవు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి, కింద రాయబడి ఉంది, బలము కలుగును. చెప్పండి, బలము కలుగును. బ్రతుకు దినములన్నిట నీకు బలము కలుగును, బలము కలుగును. చెబుదాం అందరం హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి, నా బ్రతుకు దినములన్నిట నాకు బలము కలుగునుగాక. ఏం చేయాలి? బూస్టు తాగాల. స్తోత్రం, హల్లెలూయా. బూస్టు తాగాల బలానికి. ఈ బలము కలిగిన వాని కమ్ములు, కింద రాయబడి పాదరక్షలు ఇనుపవియు మహా స్ట్రాంగ్. స్తోత్రం, హల్లెలూయా. ఆ పాదాలు మహా స్ట్రాంగ్. ఇంకా రాయబడి ఉంది, తన పాదములను తైలములలో ముంచుకొనును. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కాదు కానీ ఒక మాట చెప్తామని చెప్పాను కదా, సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. మనకు కూడా సంతోషమే కదా. సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వాదము కలుగును గాక అన్న వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏం కొంతమంది డౌట్ ఉన్నట్టుంది, ఈ ముందు శబ్దం రాలేదా నాకు? చెప్పండి ఒకసారి. మంచిదమ్మా, ఏమి లేదు. దాని కిటికేందంటే సహోదరులకు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడాలంటే ఆ సహోదరుల కటాక్షం మీకు ఉండాలి. అది ఇంకేం లే, సహోదరుల కటాక్షం ఉండాలి. నేనే భక్తుని, నేనే నీతిమంతుని, నాకన్నా యథార్థం, నాకు మిగతా వాళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తా, వారికి వ్యతిరేకంగా అనే పరిస్థితులు మన బ్రతుకుల్లో కాదు. కూటం పెట్టి ఆ ఇంట్లో, ఒక ఇంట్లో కూడా ఊరంతా మారిపోవాలా, గట్టి గొట్టాలు కట్టాం. సరే, ఆ గొట్టాలు కట్టడానికి ఆ పక్కింట్లో యాప చెట్టు ఉంది, దానికి గట్టరా అన్న. ఏమొచ్చింది, అమ్మో ఆ ఇంటికి మనం వెళ్ళకూడదన్నా. వాళ్ళు ఉదయాన్నే ముగ్గేసి ఆ పేడ పెట్టి అవి చేస్తారు. అమ్మో ఆ ఇంటి మీద కాకి, మన ఇంటి మీద, మన ఇంటికి, ఆ ఇంటికి వెళ్ళకూడదు అనింది. సరే, ఈ పక్క యేసు ప్రభు గుండెకి ముళ్ళ కిరీటం పెట్టే ఫోటో ఒకటి ఉంది. సరే, ఈ ఇంటి మీద కట్టం, అస్సలు ఆ ఇంటికి వెళ్ళొద్దు అనింది. ఈ ఇల్లు అంటే వాళ్ళది, ఇది యేసు ప్రభు ఫోటో ఉంది కదా, ఆ ఇంటికి అంటే వాళ్ళ నామకార్థులన్నా వాళ్ళ నరకమే, వాళ్ళ పాస్టర్ గారి నరకమే అనింది.
ఈమె ఇంటికి కడదామనంటే ఇంట్లో నుంచి చూసే తాటాకంతా ఊడిపోయి నక్షత్రాలు కనపడుతున్నాయి. దేవుడు ఎంత గొప్పడంటే కరెంటు తీసేశాడు. కోట పోయినంతవరకు పొరపాటున కరెంటు రాలా, ఎక్కడ కట్టనక్కర్లా. పెద్ద కంప, భక్తి పర్రాలే. మనిషికి ఒక బైబిల్ ఉంది. కొన్ని బైబిల్ వాడి 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 ఆదికాండం పోయింది, ప్రకటన పోయింది, అవి కూడా ఉన్నాయి. భక్తి పర్రాలే, కంప. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడాలంటే సహోదరుల, చెప్పండి ఎంత బాగుంటుంది, సహోదరుల కటాక్షము. ఇంకా ఏం చెప్పబడి ఉంది, పాదములు మా తైలములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తైలం పరిశుద్ధాత్మకు సూచనగా కనపరచబడుతూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు. ఎఫెసీ పత్రికలో ఒక మాట మనకి చెప్పబడుతుంది. నా ప్రియమైన వారలారా, ఈ అనుభవాల్లో మనం కొనసాగింపబడినప్పుడు నీ కమ్ములు, నీ పాదములు ఇనుమువి, ఇత్తడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు నీ బ్రతుకు దినములన్నిట నీకు విశ్రాంతి కలుగును. నేను చెప్పగలనండి, దేవుడు నన్ను నా ఇంట నాకు ఒక ఇల్లు, హోసన్న మినిస్ట్రీ ఇచ్చాడు నాకు. నా సేవకులందరూ సమాధానంతో ఒక కుటుంబంలాగా మేము నడిపించబడతాము. స్తోత్రం, హల్లెలూయా. సంఘాలు ఉన్నాయి, సమాధానకర్త అయిన దేవుడు. గ్రూపులు లేవు, మరొకట్లేవు. ఇది సమాధానకరమైన పరిచర్య. ఇది మనం కాపాడుకున్నంత వరకు మన పాదములు స్థిరముగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసి ఆత్మీయ అనుభవాల్లో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎన్నో మాటలు ఉన్నాయి. రోగం వస్తే నెమ్మది లేదు, శత్రువు ఎవరైనా సూటిపోటు మాటలంటే నెమ్మది ఉండదు, ప్రాణభయం నెమ్మది ఉండదు. ఎన్నో మాటలు మనకు చెప్పబడుతున్నాయి. వాటి మధ్యలో అలసిపోయిన మోషే జీవితంలో, మోషే నీకు విశ్రాంతి కలగజేస్తాను. నా సన్నిధి, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మనము చూసాం. ఆశ, నీకు విశ్రాంతి నీవు అభివృద్ధి పొందుతావు. ఆశ జీవితంలో ఆ దేవుడు కలగజేసే విశ్రాంతి ద్వారా ఆయన పొందుకున్న కొన్ని ఆత్మీయ అనుభవాలు మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన వారలారా, మరొక మాట కూడా, సమాధానమును కలిగి మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు విశ్రాంతిలోనికి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్రాంతితో, సమాధానముతో, సంతోషముతో మనం నడిపించబడతాం. బోర ధ్వని మోగగానే ప్రభు సన్నిధిలో మనము చేర్చబడతాం. ఇటువంటి ఆత్మీయ అనుభవాల చేత మన ఆత్మీయ జీవితము ఉన్నతముగా ప్రకాశించునుగాక. ఆయన సన్నిధిలోనికి వస్తున్నప్పుడే మేఘములో దేవుని మహిమ దిగి వస్తుంది. తన ప్రజల మధ్యలోనికి దేవుని మహిమ దిగి వస్తుంది. తృప్తిపరచబడుతూ ఉన్నారు. నా ప్రియమైన వారలారా, ఈ మాటలు మీ బ్రతుకులలో నా దేవుడు స్థిరపరచునుగాక. కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు స్వామి. నమ్మదగిన దేవుడుగా ఈ ఒంగోలు పట్టణాన్ని, పరిచర్యను ఇక్కడ ప్రయాసపడుతున్న దైవజనులు, విశ్వాసులు బట్టి కృప చూపి ఈ మందిర ప్రతిష్ఠ కార్యక్రమే కానీ, జరుగుతున్న పగలు రాత్రి సభలే కానీ మీరెంతో ఆశీర్వాదంగా జరిపిస్తున్నారయ్యా. ఇది మీ దయ, మీ కృపే స్వామి. మీ సన్నిధికి చేరిన ప్రతి వారికి నెమ్మది, సుఖము దయచేయండి. ఈ లోకములో నెమ్మది లేక ఎందరో ప్రయాసపడుతూ అనేక సమస్యలతో లోకాన్నే విడిచిపోతున్నారు యేసయ్యా. ఈ సమయంలో మీరు మాట్లాడి ఉన్నారు, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మహాభక్తుడైన యోబుకి అనేక సమస్యలు బట్టి నెమ్మది, ఆదరణ లేక కృంగిపోయిన వేళలో మహోన్నతుడుగా మీరు దిగివచ్చి, మహారాజుగా దిగివచ్చి యోబు జీవితాలు అద్భుతము చేసిన యేసయ్యా ఈ ప్రజల్లో వచ్చింది. అలాగే ఆశా జీవితంలో కూడా ఎన్నో మేలులు మీరు చేశారు స్వామి. తన ఆత్మీయ జీవితాన్ని, తన భవిష్యత్తుని ఎంతోమంది చెడగొట్టాలని చూసిన తాను నీ వైపు చూశాడు. ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి నీ బిడ్డలు కూడా మిమ్మల్నే చూడాలి యేసయ్యా. మేమందరూ మిమ్మల్నే చూడాలి యేసయ్యా. నీ వైపు చూసినప్పుడు నీ సన్నిధిలో ఉన్న విశ్రాంతిని, జయాన్ని మాకు ఇచ్చేవాడు నైనా
మహాపట్టణముల కట్టగలిగిన కృప దయచేయవాడు నాయన మీ స్తోత్రము. జయమిచ్చే దేవుడు, మీ సన్నిధిలో ఉన్న తైలాభిషేకంతో నింపువాడువు స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో ఉన్న సర్వ సమృద్ధి దయచేయవాడువు స్తోత్రాలు స్వామి. మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఈ ప్రజలు పొందాలేసయ్యా. కనికరం చూపండి. ఏ బాధలతో ఏ సమస్యలతో వచ్చారో అవన్నీ తొలగించి ప్రభువా ఈ కార్యక్రమాల ద్వారా చాలామంది ఆదరణ పొందాలి. అలాగే ఇది లైవ్ కార్యక్రమాలు కూడా అందరూ వీక్షిస్తున్నారు. వారందరూ జీవితంలో కూడా నాయన జీవితకాల నెమ్మది, సుఖము, శాంతి మీరు దయచేసి నాయన వారు కోరుకున్న మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాము స్వామి. మీ దయా దాక్షిణ్యం లేకుండా మేము ఏం చేయలేదు స్వామి. మీ సన్నిధులు ఇంకా ఎన్నెన్నో మేలులు ఉన్నాయి. దైవజనుల ద్వారా మీరు ఎన్నో మాటలు మీరు వినిపించారు. ఈ సమయంలో స్తోత్రములు. వాక్యం బోధించిన మీ దాసులు కూడా ఇంకను బలపరిచి అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ పరిచర్ని ఇంకను దీవించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. ఆరంభం నుండి ముగింపు వరకు, ఉదయం నుండి ఇప్పటి వరకు అద్భుతంగా మీరు జరిపించినందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ సన్నిధిలో ఉన్న ప్రతి దీవెనలు మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. శబ్దం గట్టిగా ఆమేన్.